ఈ రోజు మనం ఒక బ్రహ్మాండమైన ఫ్యాంటసీ సినిమా చూద్దాం. సినిమా పేరు ది యింగ్ యాంగ్ మాస్టర్. ఇది 2021లో రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. ఈ 30 సెకండ్ల వీడియోలోనే దీని గురించి మీకు అర్థమై ఉంటుంది. అందువల్ల ఈ సినిమా గురించి వన్ లైన్ చెప్పుకోకుండా సినిమా లోపలికి వెళ్దాం. సినిమాలోకి వెళ్తే కొన్నేళ్ల క్రితం మనుషులు రాక్షసులు కలిసే జీవించారు. కానీ ఆ రాక్షస కుటుంబానికి చెందిన ఒకడు మాత్రం అంతా నాశనం చేసి తను మాత్రం ఈ ప్రపంచాన్ని ఏలాలని అనుకుంటాడు. కానీ మనుషులు ఊరికే ఉంటారా? అతన్ని చంపడం కోసమే ఒక కత్తిని తయారు చేశారు. ఆ కత్తితో అతని తలను నరికేశారు. ఇప్పుడు అతడు చచ్చిపోయాడు, కానీ అతని ఆత్మ చనిపోలేదు. ఆ ఆత్మను ఒక రాయిలో బంధించి ఆ రాయిని ఒక ఆలయంలో పెట్టి దాన్ని చాలా ఏళ్లుగా మనుషులు రక్షిస్తుంటారు. ఇప్పుడు నిర్బంధంలో ఉన్న రాక్షసుడు ఆ రాయి నుంచి బయటకు వచ్చి సగం మనిషి సగం రాక్షసుడిగా ఉన్న మనిషి శరీరంలోకి దూరితే ఆ రాక్షసుడికి మళ్లీ ప్రాణం వస్తుంది. ఆ తర్వాత అతన్ని ఎదిరించడం ఎవరి వల్ల కాదని చెప్పి ఈ సినిమాను ప్రారంభిస్తారు. సీన్ కట్ చేస్తే ఆ రాయిని కాపాడే ఆలయానికి చాలా మంది పరుగున వస్తుంటారు. లోపలికెళ్లి చూస్తే దానికి రక్షణగా ఉన్న అంతా చనిపోయి అక్కడ పడి ఉంటారు. ఒక్కడు మాత్రం ప్రాణాలతో ఉంటాడు. అతడే మన సినిమా హీరో. అతడు సగం మనిషి సగం రాక్షసుడు. లోపలికి వచ్చిన వారంతా మన హీరోను సందేహపడుతుంటారు. రేయ్, వీళ్ళందరినీ నువ్వే చంపావారా అని అంటుంటారు. లేదు నేను అలా చేయలేదని అతడు చెప్తుంటాడు. మనం పట్టుకున్న రాక్షసుడు తప్పించుకున్నాడు. అతడే ఈ రాయిని తీసుకోవాలని ప్రయత్నించాడు. ఇక్కడున్న అందరినీ చంపింది అతడే అని చెప్తుంటాడు. ఏంట్రా ఇంతమంది చనిపోయారు? నీ ప్రాణ స్నేహితుడు సీము కూడా చనిపోయాడు, నీకు మాత్రం ఏమి కాలేదు ఎందుకు అని అడుగుతుంటారు. వీళ్ళందరినీ నువ్వే చంపింటావు, నీ రాక్షసు బుద్ధి చూపించావు అని తిడుతుంటారు. అతన్ని వదలద్రా, అతన్ని చంపేయండి అని తన అనుచరులకు చెప్తుంటాడు. హీరో వారందరినీ కొట్టి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇప్పుడు ఆ చోటుకి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె ఈ సినిమా హీరోయిన్. ఈ మంత్రశక్తులున్న సమూహం యొక్క నాయకురాలే ఆమె. ఇక్కడున్న వారందరినీ హీరోనే చంపాడు, ఈ రాయిని కూడా అతడే దొంగిలించాలని చూశాడని ఆమెకు చెప్తుంటారు. కానీ హీరోయిన్ అది నమ్మలేదు. కట్ చేస్తే ఒక 7 ఏళ్ల తర్వాత చూపిస్తారు. మనుషులు వాళ్ళకంటూ ఒక సిటీని తయారు చేసుకున్నారు. ఆ సిటీలోకి రాక్షసులు రాలేరు. ఇప్పుడు ఆ ఊరుకు బయట చాలా మంది బండ్లు తోలుకుంటూ వెళ్తుంటారు. వారందరినీ తీసుకుని సేనాధిపతి వెళ్తుంటాడు. వారు వెళ్లేది రాక్షసులకు సంబంధించిన అడవి. అప్పుడు వారికి ఎదురుగా ఒక రూపం వచ్చి నిలబడుతుంది. అలాగే ముందుకు వచ్చి ఆ రూపంతో ఫైట్ చేయాలని చూస్తుంటారు. అప్పుడు ఆ రూపాన్ని చూసి ఆ గుర్రం భయపడి అతన్ని కింద పడేస్తుంది. ఆ తర్వాత కింది నుంచి లేచి సైన్యాధిపతి ఆ రూపంతో పోరాడుతుంటాడు. ఆ వ్యత్యాసమైన రూపానికి 4 చేతులున్నాయి, 3 తలలున్నాయి. ఆ సేనాధిపతి ఆ రూపం యొక్క ఒక తలను నరికేశాడు. ఇక దాని పని అయిపోయిందిరా అని అనుకుంటుంటాడు. కానీ ఆ తల మళ్లీ వస్తుంది. మళ్లీ ఆ రూపం సేనాధిపతితో భయంకరంగా పోరాడుతుంటుంది. అది 4 చేతులతో అతనితో యుద్ధం చేస్తుంటుంది. అతనికి 2 చేతులే ఉన్నప్పటికీ దాంతో ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేస్తుంటాడు. అలా పోరాడుతున్న క్రమంలో అతడు లేచి ఒక్క తన్ను తంతాడు. ఆ రూపం ఎగిరి కింద పడుతుంటే అతనికి అప్పుడే ఒక విషయం తెలుస్తుంది. తను ఇంతసేపు యుద్ధం చేస్తుంది 3 నక్కలతో అని తెలుస్తుంది. అవి సాధారణమైన నక్కలు కాదు, అవి రాక్షస సమూహానికి చెందిన నక్కలు. ఆ సేనాధిపతి తీసుకెళ్తున్న కానుకలను దొంగిలించడం కోసం అవి వచ్చాయి. ఆ దళపతి వాటితో ఘోరంగా ఫైట్ చేస్తూ వాటిని చంపడానికి వెళ్తున్న క్రమంలో వారిద్దరిని ఒక మంత్రశక్తి ఆపుతుంది. ఎవర్రా అని చూస్తే అతడెవరో కాదు, 7 ఏళ్ల క్రితం పారిపోయిన మన హీరో. అతడు రాక్షసులందరినీ పంపించి సేనాధిపతికి సాయం చేస్తుంటాడు. కానీ ఆ సేనాధిపతి ఇతనిపై సందేహపడుతుంటాడు. సాయం చేసిన నాపైనే సందేహపడుతున్నావా అని అంటుంటాడు. హీరో ఏం చేస్తుంటాడంటే అన్ని కానుకల పెట్టెలను ఓపెన్ చేసి వాటిపై ఒక స్మెల్ వేస్తుంటాడు. ఏం చేస్తున్నావురా అని సేనాధిపతి అడుగుతుంటే లేదు ఇలా స్మెల్ వేస్తే రాక్షసులకు నచ్చదు అని చెప్తుంటాడు. అందువల్లే నేను అలా చేస్తున్నానని చెప్తుంటాడు. కానీ ఆ సేనాధిపతి హీరోను నమ్మడం లేదు. అలాంటి టైంలోనే హీరో ఒక కానుకను విసిరేసినప్పుడు దాన్ని నక్క క్యాచ్ చేస్తుంది. ఏంట్రా అని చూస్తే మన హీరో ఆ సేనాధిపతికి హెల్ప్ చేయలేదు. అతడు కూడా ఆ రాక్షసుల కుటుంబానికి చెందిన వ్యక్తే. నిజంగా చెప్పాలంటే ఆ కానుకలను దొంగిలించాలని చెప్పిందే హీరో. అప్పుడు హీరో ఒక మంత్ర చీటి తీసి సేనాధిపతి వైపు విసిరితే అతడు దాన్ని తొక్కగానే కింద పడిపోతాడు. ఆ తర్వాత అతడు నడవలేకపోతున్నాడు. లేచినా కూడా అతడు కింద పడిపోతున్నాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే, పిల్లలు మీ పనిని త్వరగా కానిచ్చేయండి అని చెప్తాడు. అక్కడికి వచ్చిన జంతువులన్నీ ఆ కానుకలను ఎత్తుకుని పరిగెత్తుతుంటాయి. డిఫరెంట్ జంతువులు అక్కడికి వచ్చి ఆ కానుకలను తీసుకెళ్తుంటాయి. అప్పుడు ఒక విషయం గమనించండి, సీతాకోక చిలుకలన్నీ కూడా
ఒక కానుకను ఎత్తుకెళ్తుంటాయి. కానుకలన్నీ తీసుకుని ఆ రాక్షస సమూహం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే ఆ అడవిలో ఒక రహస్య ప్రాంతాన్ని చూపిస్తారు. అక్కడే మన హీరో 7 ఏళ్లుగా ఉంటున్నాడు. అతనితో పాటే అతని రాక్షస సమూహం ఉంటుంది. రాయిలో రాక్షసుని ఆత్మని చేర్చి బంధించిన ఆలయాన్ని చూపిస్తారు. ఆ ఆలయం పైన 2 రాక్షసులుంటారు. ఆ రాయిని దొంగిలించాలని వారు చూస్తుంటారు. లోపలికి వచ్చిన వారందరినీ చంపి ఆ రాయిని ఎత్తుకెళ్లాలని వాళ్ళు చూస్తుంటారు. ఆ రాయిని దొంగిలించడం కోసం దాని చుట్టూ ఉన్న బంగారాన్ని కరగదీస్తుంటారు. అదే టైంకు మన హీరోయిన్ అక్కడికి వస్తుంది. కరిగిస్తున్న బంగారాన్ని మళ్ళీ గట్టిగా చేస్తుంది. అప్పుడు ఆ రాయిని ఒక రాక్షసుడు తీసుకుంటాడు. అది మొత్తం మూయడానికి ముందే ఆ రాయిని తీసుకుని ఇంకొకటికి విసురుతాడు. ఆ రాయిని తీసుకొని ఇంకొకడు పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంటాడు. అతడు పరిగెత్తుతున్న క్రమంలో కరెక్ట్ గా మన హీరోయిన్ ఒక బాణాన్ని అతని పైకి వదులుతుంది. ఆ బాణం దెబ్బ తగిలి అతడు అడవిలో పడిపోతాడు. కింద పడిపోయిన అతడు కళ్ళు తెరిచి చూస్తే తన పక్కనే ఆ రాయి పడి ఉంది. దాన్ని అతడు తీసుకోవాలని చూస్తే అప్పుడే అక్కడికి ఆ రాక్షస నక్కలు వచ్చాయి. అవి ఆ రాయిని దొంగిలిస్తాయి. వాటిని పట్టుకోవాలని అతడు ప్రయత్నిస్తాడు. అదే టైంలో అక్కడికి హీరోయిన్ మనుషులు వస్తారు. తప్పించుకుంటే చాలరా సామి అని అతడు పరిగెత్తుతాడు. అప్పుడు హీరోయిన్ టీమ్ లో ఉన్న ఒకరు నక్కల చేతిలో ఆ రాయి ఉండడం చూస్తాడు. వాటిపై అటాక్ చేసి ఆ రాయిని తీసుకుందామని చూస్తున్న క్రమంలో ఒక నక్క ఆ రాయిని మింగేస్తుంది. ఇప్పుడు ఆ నక్కను మిగతా నక్కలన్నీ కలిసి హీరో ఉన్న చోటుకు తీసుకెళ్తుంటాయి. ఇంకోవైపు తప్పించుకున్న రాక్షసుడు ఉంటాడు కదా, మంచు రాక్షసి అనే రాక్షసి దగ్గరికి అతడు వెళ్తాడు. ఆమెనే ఆ రాయి తీసుకురా అని అతనికి చెప్తుంది. ఎందుకంటే ఈ మంచు రాక్షసిని కొన్నేళ్ల క్రితం మనుషులు కొన్నేళ్ల పాటు నిర్బంధంలో ఉంచారు. ఎలాగోలా తప్పించుకుని ఆమె బయటికి వచ్చింది. కానీ మనుషులపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడు వెళ్లిన కార్యం అతడు సరిగా చేయకపోవడం వల్ల అతన్ని ఫ్రీజ్ చేస్తుంది. ఆ తర్వాత ఎలా చంపుతుందో ఒక్కసారి చూడండి. ఒక ముసుగేసుకున్న వాణ్ణి అక్కడికి రమ్మంటుంది. అతని చేతిలో సగం నరకబడిన చెయ్యి ఉంటుంది. అది దానంతటదే వెళ్తుంటుంది. అది అలాగే వెళ్లి ఆ రాక్షసుని గొంతును కోసేస్తుంది. అంతే, అక్కడికక్కడే అతడు చనిపోతాడు. సీన్ కట్ చేస్తే ఆ అడవిలో 3 నక్కలున్నాయి కదా, అవి హీరో దగ్గరికి వెళ్తాయి. వాటిని చూసిన హీరో, రే ఏంట్రా చేసొచ్చారు మీరు అని అడుగుతుంటాడు. దాయకుండా నిజమేంటో చెప్పండి అని అతడు అడగగానే ఆ నక్కలు మాట్లాడలేవు కదా, అవి ఏం చేశాయో సైగల ద్వారా చెప్తాయి. మెరుస్తున్న ఒక రాయిని ఆ నక్క మింగినట్లు చూపిస్తుంటాయి. వెంటనే హీరో ఆ నక్క దగ్గరికి వెళ్తాడు. అప్పుడు విలన్ హీరోతో మాట్లాడుతుంటాడు. ఎలాగోలా ఆ రాయి బయటకు వచ్చింది. ఇప్పుడు నాకు నీ శరీరం కావాలి. నువ్వు మాత్రమే నన్ను మళ్ళీ ప్రపంచానికి తీసుకురాగలవు. త్వరలోనే మనం కలుద్దామని అతడు చెప్తుంటాడు. కట్ చేస్తే హీరో ఇప్పుడు మళ్ళీ మన ప్రపంచానికి వచ్చాడు. ఆ రాయి మింగిన నక్కను తీసుకెళ్లి ఒక రూమ్ లో పెట్టి ఆ తలుపుపై ఒక మంత్ర చీటిని హీరో అతికిస్తాడు. ఇకపై ఆ తలుపులను ఎవరూ తెరవకూడదని చెప్తుంటాడు. ఇప్పుడు కట్ చేస్తే చిన్న ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతుంది. మన హీరో, హీరోయిన్, సీము అని వీరు 3 ఫ్రెండ్స్. వీరంతా బాల్యంలో ఆ రాయిని కాపాడడం కోసం ఆ ఆలయంలో శిక్షణ తీసుకుంటుంటారు. అప్పుడు మన హీరో శరీరంలో ఏదో ఫీలింగ్ ఏర్పడుతుంది. ఆ రాయి చుట్టూ ఉన్న బంగారం కరుగుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు నొప్పి భరించలేక అతడు చాలా బాధపడుతుంటాడు. హీరో ఫ్రెండ్ సీము అతన్ని ఓదార్చాలని చూస్తుంటాడు. అప్పుడు అతడు ఒక్క అరుపు అరుస్తాడు చూడండి. ఆ అరుపుకు సీము ఎగిరిపోయి అటువైపు పడిపోతాడు. హీరో ముఖమే ఘోరంగా మారిపోతుంది. కానీ ఫ్రెండ్ అప్పుడు కూడా అతన్ని వదలలేదు. మళ్ళీ లేచొచ్చి రాక్షసుడిగా మారుతున్న హీరోను కట్టుబాటు ద్వారా కంట్రోల్ చేస్తాడు. ఇలా హీరో ఎందుకు రాక్షసుడిగా మారుతున్నాడంటే అతడు సగం మనిషి సగం రాక్షసుడు అన్నమాట. ఇప్పుడు ఆ విషయం తలుచుకుని హీరోయిన్ ఫీల్ అవుతుంటుంది. యాక్చువల్లీ స్టార్టింగ్ సీన్ లో చాలా మంది చనిపోతారు కదా, అప్పుడు చనిపోయిన వాళ్ళలో సీము కూడా ఉంటాడు. అతన్ని తలుచుకుంటూ హీరోయిన్ అతని సమాధి ముందు నిలబడి ఫీల్ అవుతుంటుంది. సీన్ కట్ చేస్తే ఆ రాజుకు సంబంధించిన కానుకలన్నీ సేనాధిపతి కోల్పోయి వచ్చాడు కదా, ఆ విషయం పై అధికారులకు తెలుస్తుంది. రేయ్, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాం. ఆ లోపల దొంగిలించబడిన కానుకలన్నీ రాలేదనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తామని బెదిరిస్తుంటారు. అది చాలదన్నట్లు అతని సేనాధిపతి పదవిని కూడా తీసేస్తారు. అప్పుడు మన హీరోను కనిపెట్టడం కోసం అతడు ఆ మార్కెట్ లో విచారిస్తుంటాడు. అప్పుడు వారు ఒక అతని పేరు చెప్తారు. అతన్ని చూడ్డానికి సేనాధిపతి అక్కడికి వెళ్తే అతన్ని ఒక అమ్మాయి పట్టుకుని
ఉంటుంది. అతన్ని చూడ్డానికే ఇప్పుడు సేనాధిపతి వచ్చాడు. ఆ వ్యక్తిని ఆ అమ్మాయి బాగా కొడుతుంటుంది. అతడు నొప్పిని భరించలేక ఆ రాక్షసుల సామ్రాజ్యం ఎక్కడుందో చెప్తుంటాడు. దానికి సంబంధించిన మ్యాప్ కూడా ఇస్తాడు. కానీ అక్కడికి ఎలా వెళ్లాలో ఆ అమ్మాయికి తెలియడం లేదు. నాకు ఆ చోటు తెలుసు, నేను తీసుకెళ్తానని అతడు చెప్తుంటాడు. ఆ అమ్మాయి కూడా అది నమ్మి అతని కాళ్ళపై పడుతుంది. ప్లీజ్ ఎలాగైనా అతని దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, నేను అతనికి శిష్యురాలిని కావాలనేది నా ఆశ అని చెప్తుంటుంది. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి ఈ సేనాధిపతి అటువైపు వెళ్తుంటారు. అడవులు దాటి నదులు దాటి వెళ్తూనే ఉంటారు. అప్పుడు అలా వెళ్తుంటే ఒక లోయ కనపడుతుంది. ఈ లోయను ఎలా దాటుకుంటూ వెళ్ళాలరా అని ఆలోచిస్తుంటే అప్పుడు ఆ అమ్మాయికి ఏదో కొంచెం అట్లట్లా కొన్ని మంత్రశక్తులు తెలుసున్నట్లుంది. తన మంత్రశక్తులతో ఆ లోయను దాటాలని చూస్తుంది. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అప్పుడు సడన్ గా భయంకరమైన గాలి వీస్తుంది. అప్పుడు ఆ రాళ్లపై ఉన్న శిలలపైన మంటలు రేగుతాయి. అప్పుడు సడన్ గా ఒక బ్రిడ్జ్ వచ్చి అక్కడ పడుతుంది. అప్పుడు చివరకు ఆ రాక్షస సామ్రాజ్యానికి వెళ్ళడానికి దారి దొరుకుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిన వీళ్ళు మనుషులని వాళ్ళకి తెలిసిందనుకోండి, ఒకే వేటు వేసి చంపేస్తారు. అందువల్ల ఈ మనుషుల వాసన తెలియకుండా వాళ్ళు ఒక మంత్రజలాన్ని మంత్రించుకుంటారు. అక్కడున్న రాక్షసులను, ఆ రాక్షసుల మార్కెట్ ను చూసి ఆ అమ్మాయి చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. కానీ ఆ దళపతికి ఏమీ నచ్చడం లేదు. అప్పుడు ఆ మార్కెట్ లోపలే మన హీరో కూడా తిరుగుతుంటాడు. అతన్ని ఆ అమ్మాయి చూడగానే చాలా సంతోషపడుతుంది. నేరుగా హీరో దగ్గరికి పరిగెత్తుకెళ్లి మాస్టర్ దయచేసి నన్ను మీ శిష్యురాలుగా చేర్చుకోండి అని బతిమలాడుతుంటుంది. కానీ హీరో కొంచెం కూడా అస్సలు కదలలేదు. అప్పుడు అదే చోటుకు సేనాధిపతి పరిగెత్తుకుంటూ వస్తాడు. రేయ్ దొంగ, నిన్ను పట్టుకున్నాన్రా అని అతడు అంటుంటాడు. అప్పుడు ఆ అమ్మాయికి కోపం వస్తుంది. ఏంట్రా మా మాస్టర్నే తిడతావా అని అతని వైపు సపోర్ట్ చేస్తుంటుంది. అప్పుడు హీరో చాలాసేపు వెయిట్ చేసి వీడు ఎక్కువ చేస్తున్నాడని చెప్పి అతని చేతిలో ఒక చిన్న గాయం చేస్తాడు. అప్పుడు ఆ సేనాధిపతి చెయ్యి అతని మాట వినడం లేదు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే హీరో కాళ్ళపై పడి మాస్టర్ అతనిపై మాత్రం మంత్రం వేశారు, నాపై కూడా వేయండి అని బతిమలాడుతుంటుంది. కానీ హీరో అదేమీ పట్టించుకోలేదు. ఆ అమ్మాయిని తోసేసి అతడు నేరుగా ఒక భవనంలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే పిండి ముద్ద లాంటి ఒక ముఖం ఉన్న అతడు కనిపిస్తాడు. హీరో అతని దగ్గరికి వెళ్లి విలన్ ను ఒక కత్తితో చంపారు కదా, ఆ కత్తి నాకు కావాలి, దాన్ని ఇవ్వరా అని అంటుంటాడు. అప్పుడు అతడేమంటుంటాడంటే ఏంటయ్యా నువ్వు, అలాంటి కత్తి నా దగ్గర ఎందుకుంటుంది అని అంటుంటాడు. ఆ కత్తి నా దగ్గర లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటుంటే హీరో అతని మాట వినడు. అతని మంత్రశక్తిని ఉపయోగించి అక్కడున్న వస్తువులన్నింటినీ పైకి లేపుతాడు. నువ్వు మాత్రం ఆ కత్తి నాకు ఇవ్వలేదనుకో వీటన్నింటినీ పగలగొడతానని చెప్తుంటాడు. అయ్యయ్యో శాంతించు, ఎందుకు నాయన ఇంత కోప్పడుతున్నావు, నువ్వు నీకు ఆ కత్తే కావాలి కదా, ఆ కత్తి నీకు నేను ఇవ్వాలంటే నువ్వు నాకేమిస్తావని అడుగుతుంటాడు. అలాగా అయితే నీకు 2 మనుషులను ఇస్తానని హీరో చెప్తాడు. ఆ 2 వేరే ఎవరో కాదు, సేనాధిపతి శిష్యురాలు. అంతే. ఇప్పుడు ఆ 2 రాక్షసుల దగ్గర చిక్కిపోయారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారంటే సేనాధిపతిని ఒక రణరంగంలోకి తోసేస్తారు. అతన్ని ఒక రాక్షసునితో పోరాడమని చెప్తారు. నువ్వు ఆ రాక్షసునితో పోరాడి అతన్ని సంహరిస్తేనే ఆ అమ్మాయి ప్రాణాలతో ఉంటుందని చెప్తారు. అప్పుడు ఆ రణరంగంలోకి శిశువు రూపంలో ఉన్న ఒక రాక్షసు వచ్చి దిగుతుంది. ఏంట్రా నాతో నువ్వు ఆ పోరాటం చేసేదని సేనాధిపతి నవ్వుతుంటాడు. అది నేరుగా వచ్చి సేనాధిపతి కాళ్ళను కొరుకుతుంది. అది అతన్ని నానా హింసలు పెడుతుంటుంది. ఒకానొక సమయంలో దాన్ని అతడు ఎదిరించలేకపోతున్నాడు. చాలా ఓపికతో ఉన్న అతడు ఇకపై నేను ఓపికతో ఉండలేనురా అని దాన్ని కొడుతుంటాడు. దాన్ని ఎలా పడితే అలా కొడుతుంటాడు. కానీ అతడు కొడుతుంటే అది ఇంకా పెద్దదవుతుంటుంది. అది హల్క్ లాగా బల్క్ గా అవుతుంది. ఇక అంతే, సేనాధిపతి పని అయిపోయిందని అంతా అనుకుంటుంటారు. ఆ రాక్షసి సేనాధిపతిని ఇష్టం ఉన్నట్లు కొడుతుంటుంది. ఏదో ఫుట్బాల్ ఆడినట్లు అతనితో జాలీగా ఆట ఆడుకుంటుంటుంది. అదే టైంలో మన హీరో ఆ పిండి తలవాని దగ్గర ఉన్న ఆ కత్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు మన హీరో ఒక మంత్రపు చీటిని వదులుతాడు. అప్పుడు ఆ పిండి తలవాడు హీరోను ఆ కత్తి ఉన్న చోటుకు తీసుకెళ్తాడు. అప్పుడు హీరో తన మంత్రశక్తిని ఉపయోగించి ఆ పెట్టెను ఓపెన్ చేస్తాడు. దాని లోపలే ఆ విలన్ ను చంపిన కత్తి ఉంటుంది. ఇక ఆ కత్తి తీసుకోవడం అయిపోయింది, అక్కడి నుంచి వెళ్దామని అతడు అనుకుంటున్న క్రమంలో రాయిని కాపాడే హీరోయిన్ టీం ఉంటుంది కదా,
ఆ టీం మొత్తం మన హీరోను ఫాలో అవుతూ అక్కడికి వస్తుంది. కానీ మన హీరోకే చాలా మంత్రపు శక్తులు తెలుసు కదా, అతడు అక్కడ రంధ్రం చేసి కింద పడిపోతాడు. అతని పాటన అతడు తప్పించుకుని వెళ్ళిపోతుంటాడు. అతడు అంతకంటే ముందు ఒక మంత్రపు చీటు వదులుతాడు కదా, అది ఇప్పుడు నేరుగా వచ్చి సేనాధిపతి పోరాడుతుంటాడు కదా ఆ రాక్షసుడు, ఆ రాక్షసుని కాలు కింద పడుతుంది. ఆ మంత్రపు చీటి కాలు కింద పడగానే అతడు లేవలేకపోతున్నాడు. ఇంకోవైపు తప్పించుకొని పారిపోతున్న హీరో వెంట ఆ గ్రూప్ పడుతుంది. కానీ వాళ్ళు హీరోను ఆపలేకపోతున్నారు. అప్పుడు అదే చోటుకు హీరోయిన్ వస్తుంది. హీరోను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఒకానొక సమయంలో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ మాకెందుకు ద్రోహం చేశావని హీరోయిన్ అడుగుతుంటుంది. ఆ రోజు అంతమందిని ఎందుకు చంపావని అతనితో గొడవ పడుతుంటుంది. ఇంకోవైపు రాక్షసుతో సేనాధిపతి ఫైటింగ్ చేస్తుంటాడు కదా, అప్పుడు సేనాధిపతికి ఆ శిష్యురాలు ఒక ఐడియా ఇస్తుంటుంది. ఆ రాక్షసి ప్రాణం దాని ముక్కులోనే ఉందయ్యా, అందువల్ల ముక్కు మీద గుద్దు గుద్దు అని అంటుంది. అతడు ముక్కు మీద గుద్దు 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 అని గుద్దితే అది కింద పడిపోతుంది. పెద్ద రూపంలో ఉన్న ఆ రాక్షసి మళ్ళీ బాల్య రూపంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ రాక్షసిని చంపితేనే ఆ శిష్యురాలైన అమ్మాయిని అతడు కాపాడొచ్చు. అప్పుడు దళపతి చేతిలో ఒక గొడ్డలు తీసుకుని దాన్ని నరకాలని చూస్తాడు. కానీ అది శిశువు రూపంలో ఉండడం వల్ల అతడు ఆ పని చేయలేకపోయాడు. ఇప్పుడు అతడు చెప్పినట్లు ఆ చిన్న రాక్షసిని చంపకపోవడం వల్ల అతడు మాట తప్పినట్లయింది. అందువల్ల ఆ అమ్మాయిని చంపాలని ఆ రాక్షస గ్రూపు ప్రయత్నం చేస్తుంటుంది. అప్పుడు సేనాధిపతి వాళ్ళని అడ్డుకుంటాడు. వాళ్ళతో అతడు ఫైటింగ్ చేస్తుంటాడు. అప్పుడు ఆ చిన్న రాక్షసి ఏం చేస్తుందంటే తనను చంపకుండా కాపాడాడని చెప్పి ఆ సేనాధిపతికి సాయంగా ఆ రాక్షసులతో అది పోరాడుతుంటుంది. ఇంకోవైపు హీరో హీరోయిన్ వాళ్ళు కూడా ఫైటింగ్ చేస్తుంటారు. అదే టైంలో హీరో చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయి ఒక చోట పాతుకుపోతుంది. ఆ కత్తిని ఇప్పుడు ఆ దళపతి చూస్తాడు. ఇప్పుడు ఆ కత్తిని తీసుకుని ఆ రాక్షసులతో పోరాటం చేస్తుంటాడు. ఆ కత్తితో ఆ రాక్షసులను బెదిరిస్తుంటాడు. ఆ కత్తితోనే వాళ్ళ నాయకుని చంపారు కాబట్టి రాక్షసులు ఆలోచిస్తుంటారు. అప్పుడు ఆ కత్తిని చూసి భయపడిపోయి ఆ సేనాధిపతికి దారిస్తుంటారు. కానీ వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు. మిగతా రాక్షసులంతా వాళ్ళని రౌండ్ చేసి పట్టుకోవాలని చూస్తున్నప్పుడు అదే టైంలో హీరో ఎగురుకుంటూ వస్తాడు. సేనాధిపతికి అతడు సాయం చేస్తుంటాడు. హీరో ముందు వైపు పోరాటం చేస్తుంటాడు. అప్పుడు వెనక నుంచి ఒక మంత్రపు శక్తులున్నవాడు ఒక మంత్రదండం వదులుతాడు. అప్పుడు అది అతనికి తగలకుండా అడ్డుగా హీరోయిన్ వస్తుంది. అతనికి తాకాల్సిన దెబ్బ హీరోయిన్ కు తాకుతుంది. అంతే, హీరోయిన్ మైకంలోకి వెళ్ళిపోతుంది. అది చూడగానే హీరోకు పిచ్చి పట్టినట్లయింది. అక్కడ ఉన్న వారందరినీ చూసి భయంకరంగా ఒక అరుపు అరుస్తాడు. హీరోయిన్ కాపాడడం కోసం అక్కడి నుంచి మాయమవుతాడు. అతనితో పాటే ఈ సేనాధిపతి ఆ శిష్యురాలైన అమ్మాయి కూడా మాయమవుతారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఆ అడవిలో ఒక రహస్య చోటు ఉంటుంది కదా హీరోకి సంబంధించి, అక్కడికి వస్తారు. అప్పుడు హీరోయిన్ కు దెబ్బలు తగిలిన చోట అతడు వైద్యం చేస్తుంటాడు. మైకంలో ఉన్న ఆమెకు సపర్యలు చేసి మళ్ళీ ఆమెను బాగు చేస్తాడు. ఆమె బాగు కాగానే మళ్ళీ హీరోతో ఫైట్ చేస్తుంటుంది. ఎందుకురా మాకు ద్రోహం చేశావని ప్రశ్నిస్తుంటుంది. సీము నీ ప్రాణ స్నేహితుడు కదా, అతన్ని ఎందుకు చంపావని అడుగుతుంది. అప్పుడు హీరో ఏమంటుంటాడంటే కొంచెం ఓపిక పట్టు, ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను ఉండు అని అంటుంటాడు. అప్పుడు అతడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ రోజు హీరో ఇంకొందరు కలిసి ఆ ఆలయానికి రక్షణ కోసం వెళ్తారు కదా, అప్పుడు అలా వెళ్తుంటే హీరో ఫ్రెండ్ సీము వచ్చి హీరోను ఆపుతాడు. ఈ రోజు నువ్వు ఆలయంలోకి వెళ్ళనవసరం లేదు. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, నీ రాక్షస శక్తి అధికమయ్యే రోజు. ఒకవేళ నీలో ఉన్న రాక్షస శక్తి అధికమయ్యే టైంలో ఆ గురువులు చూసారంటే నిన్ను ఈ గ్రామంలోనే ఉండనివ్వరని చెప్తుంటాడు. అందువల్ల నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తానని చెప్తాడు. సీమునే ఆ రోజు ఆ ఆలయంలో రక్షణ కోసం వెళ్తాడు. ఆ తర్వాత హీరోకి ఏదో ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని అతడు లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడ అంతా చనిపోయి పడి ఉన్నారు. అప్పుడు ఆ రాయిలో బంధించబడి ఉన్న విలన్ హీరోతో మాట్లాడుతుంటాడు. నన్ను నీ మాస్టర్ గా భావించు, నీ శరీరం నాకు కావాలి, నీ శరీరాన్ని నాకివ్వు అంటూ 9 తరాల నాగుపాములాగా అతడు మాట్లాడుతుంటాడు. కానీ మన హీరో అది అస్సలు కుదరదని చెప్తుంటాడు. అప్పుడు అతనికి ఆపోజిట్ లో ఆ మంచు రాక్షసి ఉంటుంది. ఆమె సీమును పట్టుకుని హీరోపై అటాక్ చేస్తుంటుంది. అతడు ఒక కవచం అడ్డుగా పెట్టి దాన్ని ఎదిరిస్తాడు.
అప్పుడు ఆ మంచు రాక్షసి సీము శరీరాన్ని విసిరేస్తే అది నాశనం అయిపోతుంది. అప్పుడే హీరో ఫ్రెండ్ చనిపోయాడని చెప్తుంటాడు. అంతేకాదు ఆ మంచు రాక్షసిని కూడా నేను బయటికి తీసుకురాలేదని చెప్తుంటాడు. వేరే ఎవరో దాన్ని రిలీజ్ చేశారని చెప్తుంటాడు. జరిగిన విషయాలన్నీ హీరోయిన్ కు అతడు చెప్తాడు. అదే టైంలో ఏం జరుగుతుందంటే ఆ నక్క అటు ఇటు కొట్టుకుంటుంది. ఆ నక్కను మన హీరో బంధించి మంత్రపు చీటీ అతికిస్తాడు కదా, దాన్ని సేనాధిపతి చూస్తాడు. అతడేం చేస్తాడంటే ఎవరి మాట వినకుండా పోయి ఆ తలుపును తెరుస్తాడు. ఇప్పుడు విలన్ కట్టుబాటులో ఉన్న ఆ నక్క బయటకు వస్తుంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. హీరోను చూడగానే అది అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే హీరో దాని గొంతును పట్టుకుని కింద భూమికేసి కొడతాడు. కత్తి తీసుకుని ఆ నక్కను ఒకే ఒక్క పోటేస్తాడు. అది అక్కడికక్కడే చనిపోతుంది. అది గాలిగా కరిగిపోతుంది. ఆ తర్వాత ఆ రాయి బయటపడుతుంది. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ రాయిని తీసుకెళ్లి మళ్ళీ నేను అదే ఆలయంలో పెడతానని అక్కడి నుంచి మాయమవుతుంది. ఆ తర్వాత చనిపోయిన నక్కకు ఏమేమి కార్యాలు చేయాలో వాళ్ళంతా చేస్తారు. ఇప్పుడు కట్ చేస్తే ఆ మంచు రాక్షసిని చూపిస్తారు. అప్పుడు ఆమెతో పాటు ఆ ముసుగేసుకున్న ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు ఆ రాయి తీసుకుని హీరోయిన్ తన చోటుకు వెళ్తుంది కదా, ఆ విషయం ఈ మంచు రాక్షసికి తెలుస్తుంది. అందువల్ల హీరోయిన్ ప్రత్యక్షమయ్యే చోటును ఆమె మంత్రం చేసి ఆ ప్రాంతాన్ని వేరే చోటుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు హీరోయిన్ మాయమైపోయి తను ప్రత్యక్షమయ్యే చోటు ఆలయం కాకుండా వేరే చోటుకు వెళ్తుంది. అప్పుడు ఆమె ఒక అడవిలో ల్యాండ్ అవుతుంది. ఆమె ల్యాండ్ అయిన విషయం ఆమె సైన్యానికి తెలుస్తుంది. వాళ్ళు కూడా ఆ చోటుకు వస్తారు. హీరోయిన్ చేతిలో ఉన్న ఆ మంత్రపు రాయిని తీసుకుంటారు. అప్పుడు ఆ చోటుకి ఒక ఐస్ బాల్ ఎగురుకుంటూ వస్తుంది. దాన్ని ఒకడు పట్టుకోగానే అది టపాలన పగిలిపోతుంది. చూస్తే మంచు రాక్షసి. అప్పుడు అక్కడున్న వారందరినీ మంచుతో ఫ్రీజ్ చేసే చంపేస్తుంది. మిగిలిపోయింది హీరోయిన్ గురువు మాత్రమే ప్రాణాలతో ఉంటారు. ఇప్పుడు ఆ రాయిని కాపాడడం కోసం ఆ మంచు రాక్షసితో వాళ్ళు హోరాహోరీగా పోరాడుతుంటారు. వారిద్దరు కలిసి పోరాటం చేస్తున్నా కూడా ఆ మంచు రాక్షసిని ఎదిరించలేకపోతున్నారు. ఇలాంటి టైంలోనే ఆ మంచు రాక్షసి గురువును కూడా చంపేస్తుంది. ఇక మిగిలిపోయిన హీరోయిన్ ను కూడా చంపేద్దామని అనుకుంటున్న క్రమంలో సడన్ గా ఆ చోటుకి హీరో వస్తాడు. ఇప్పుడు ఆ మంచు రాక్షసి హీరోతో మాట్లాడుతుంటుంది. అప్పుడు మాట్లాడుతున్నప్పుడే తెలుస్తుంది అదేంటంటే ఆమెకు పైన ఒకడున్నాడని తెలుస్తుంది. అతడు చెప్పినట్లే ఈమె చేస్తుందని అతనికి తెలుస్తుంది. రేయ్, నువ్వు నా మాస్టర్ను చూడాలంటే నాతో రారా అని పిలుస్తుంది. అప్పుడు హీరో కూడా హీరోయిన్ తో ఏమంటాడంటే అతడెవడో నేను చూసొస్తానని వెళ్తుంటాడు. అతడు వెళ్ళిన కొంచెం సేపట్లోనే ఆ ముసుగేసుకున్న వాడి దగ్గర ఒక చేయి ఉంటుంది కదా, ఆ చేయి హీరోయిన్ వైపు వస్తుంటుంది. ఆ చేయి హీరోయిన్ ను గాలిలో లేపుతుంది. అక్కడే ఆ ముసుగేసుకున్న వాడు కూడా ఉంటాడు. ఇంకోవైపు ఆ మంచు రాక్షసికి హీరోకు హోరాహోరీగా పోరాటం జరుగుతుంటుంది. హోరాహోరీగా పోరాడి ఆ మంచు రాక్షసి గొంతును కోస్తాడు హీరో. అప్పుడు గొంతు కోసిన స్థితిలోనే ఆమె మాట్లాడుతుంటుంది. రేయ్, నా మాస్టర్ అని నేను చెబుతున్నాను కదా, ఇంతకీ నా మాస్టర్ ఎవరో తెలుసా అని అంటుంది. నా మాస్టర్ నీ ప్రాణ స్నేహితుడు సీము ఏరా అని చెప్తుంది. చూస్తే ఆ మంచు రాక్షసుతోనే ముసుగేసుకుని ఒకడు తిరుగుతుంటాడు కదా, అతడు వేరెవరో కాదు ఈ సీము అని చెప్తుంది. ఇప్పుడు సీము దగ్గర ఉంటుంది కదా హీరోయిన్, ఆమెతో అతడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. చిన్న వయసులో హీరో ఒక అరుపు అరుస్తాడు కదా, అప్పుడు సీము ఎగిరిపోయి పడిపోతాడు కదా, అప్పుడు అతనికి ఒక పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి, రాక్షసులకు ఇంత శక్తి ఉంటుందా అని అతడు అనుకుంటాడు. అతడు అరిస్తేనే నేను ఇంత దూరం ఎగిరిపడ్డాను, అందువల్ల ఆ రాక్షస శక్తిని నేను సాధిస్తే ఇంకెలా ఉంటుందని అతడు అనుకుంటాడు. అందువల్ల ఆ రాక్షస శక్తిని నేను పొందాలి, ఈ ప్రపంచాన్ని నేను ఏరాలని అనుకుంటాడు. ఆ విషయం హీరోయిన్ కి చెప్పి ఆమె దగ్గర ఉన్న రాయిని తీసుకుని ఈ ప్రపంచం మొత్తాన్ని తానే ఏరాలని అనుకుంటుంటాడు. అప్పుడు హీరోయిన్ దగ్గర ఉన్న రాయిని తీసి అతని శరీరంలో ప్రవేశపెట్టుకుంటాడు. అతడు ఆ రాయిని తన శరీరంలో ప్రవేశపెట్టగానే ఒక కట్ చేయబడిన చేయి అతని దగ్గర ఉంటుంది కదా, అది తానంతటదే మంచులోకి వెళ్తుంది. ఆ రాయి అతని శరీరంలోకి వెళ్ళగానే అతనికి ఘోరమైన రూపం వస్తుంది. ఇప్పుడు అతడు భయంకరమైన రాక్షసుడిగా మారాడు. మంచు లోపలికి వెళ్ళిన ఆ చేయి భయంకరమైన రూపం ధరించి బయటకు వస్తుంది. దానిపైనే సీము రాజాలాగా కూర్చొని వస్తుంటాడు. అప్పుడు హీరో ఆ మంచు రాక్షసిని ఒక పోటు పొడవగానే అది చనిపోబోతుంది. అప్పుడు అది ఇంకో ట్విస్ట్ చెప్తుంది. ఈ సీముకు రాక్షస శక్తులు కావాలని చెప్పి నిర్బంధంలో ఉన్న మంచు రాక్షసుని బయటకు తీసుకువచ్చింది కూడా అతడే అని చెప్తుంది.
ఆ మంత్రపు శక్తులున్న కత్తితో పొడవడం వల్ల అది గాలిలో కలిసిపోతుంది. పూర్తి శక్తులు దొరికిన సీము ఏం చేస్తుంటాడంటే ఆ రాక్షస సామ్రాజ్యంలోకి వస్తాడు. అక్కడున్న ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్లి ఆకాశాన్ని చూస్తూ ఒక్క అరుపు అరుస్తాడు. అతని శరీరంలో ఉన్న శక్తులన్నీ ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టేస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న రాక్షసులంతా అతనికి బానిసలుగా మారారు. అదే సమయంలో అడవిలో ఉన్న మన హీరో ప్రాంతాన్ని చూపిస్తారు. అక్కడున్న వృక్ష రాక్షసి అక్కడున్న రాక్షసులను యుద్ధానికి తయారు చేస్తుంటుంది. అక్కడున్న అందరికి మంత్రపు చీటీలు ఇస్తుంది. ఎందుకంటే రాక్షసుడైన సీము శక్తులు వీళ్లను నాశనం చేయకూడదని అలా చేస్తుంది. హీరో వీళ్లకు ముందే చెప్పి ఉంటాడు, మీరు పోరాడే రోజంటూ ఒకటి వస్తుంది, దానికోసం మిమ్మల్ని సిద్ధం చేస్తున్నానని చెప్పి అతడు ట్రైనింగ్ ఇస్తాడు. అందువల్ల వీళ్ళు పోరుకు రెడీ అయ్యారు. ఆ సేనాధిపతి కూడా వీళ్ళతో వెళ్దామా వద్దా అని ఆలోచించి సరేలే వెళ్దామని అతడు కూడా సిద్ధమవుతాడు. అక్కడున్న ప్రాంతాన్ని కాల్చేసి వీళ్ళంతా బయలుదేరతారు. అప్పుడు హీరో ఏం చేస్తుంటాడంటే తన స్నేహితుడైన సీము దగ్గరికి వెళ్తుంటాడు. అలా వెళ్తుంటే విలన్ అయిన సీము ఇంకో ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఇంతకు ముందు అతడు ఆ మంచు రాక్షసును ఉపయోగించే అందరిని చంపేశాడు. అతడు తన శక్తులను ఉపయోగించి ఆ రాయి చుట్టూ ఉన్న బంగారాన్ని కరిగిస్తాడు. ఇప్పుడు ఆ రాయిని తీయడానికి ఒక కండిషన్ ఉంటుంది. సగం మనిషి సగం రాక్షసుడైన వాడు మాత్రమే ఆ రాయిని తీయగలడు. ఒకవేళ మనిషి తీస్తే అతడు చనిపోతాడు. కానీ అప్పుడు ఈ సీము ఏం చేస్తాడంటే ఏదైతే అదయిందని తన చేతితో ఆ రాయిని పట్టుకుంటాడు. అప్పుడు అతని చేయి మండిపోతుంటుంది. అతని ప్రాణాలు కాపాడడం కోసం ఆ మంచు రాక్షసి ఏం చేస్తుందంటే అతని చేయిని ఖండిస్తుంది. అప్పుడు ఆ రాయి మళ్ళీ పాత పొజిషన్ లోకి వెళ్తుంది. అప్పుడే హీరో ఆ చోటుకు వస్తాడు. మంచు రాక్షసి కూడా విలన్ అయిన సీమును తన పక్కనే పెట్టుకుని హీరోతో పోరాడుతుంది. కానీ హీరో వైపు విసిరేసింది సీము డెడ్ బాడీ కాదు, వేరే ఒకటి డెడ్ బాడీ విసిరేసి సీము డెడ్ బాడీనే విసిరేశానని అతడే చనిపోయాడని అనుకునేలా సీన్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. అంతే, ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఆ తర్వాత ఏంటి, ఇద్దరు పోరాడుతుంటారు. హీరోకు విలన్ కు భయంకరమైన ఫైటింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి టైంలో హీరో ఏం చేస్తాడంటే ఆ ప్రత్యేకమైన కత్తితో విలన్ కడుపులో పొడుస్తాడు. అంతే, ఇక విలన్ పనే అయిపోయిందని అనుకుంటుంటాడు. కానీ ఇప్పుడు అతని కడుపులో ఆ రాయి ఉండడం వల్ల ఆ కత్తి అతన్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు సీము హీరోను ఒక్క తోపు తోస్తే హీరో ఎక్కడో పడిపోతాడు. సీన్ కట్ చేస్తే హీరో గ్రూప్ ను చూపిస్తారు. హీరో సామ్రాజ్యానికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఇప్పుడు అది చూపిస్తారు. ఇప్పుడు హీరో గ్రూప్ లో ఉన్న 5 ఎలుకలు ఏం చేస్తాయంటే ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్తాయి. ఆ బ్రిడ్జ్ ని కొంచెం కొంచెం కొరికేస్తుంటాయి. అప్పుడు హీరో టీంలో ఒక వృక్ష రాక్షసి ఉంటుంది కదా, ఆమె ఒక పెద్ద వృక్షంగా మారి అక్కడున్న టీమ్మేట్స్ అందరినీ తనపై ఎక్కించుకుంటుంది. ఇప్పుడు వీరికి ఎదురుగా చూస్తే విలన్ కు సంబంధించిన రాక్షసులు వస్తుంటారు. ఈ 2 గ్యాంగులు పరస్పరం కొట్టుకుంటుంటాయి. మన సేనాధిపతి ఉన్నాడు కదా, అతనితో పోరాడిన రాక్షసు ఉంటుంది కదా, ఇప్పుడు అది తన శరీరాన్ని పెంచుకుని ఫైటింగ్ చేస్తుంటుంది. అక్కడున్న వారందరిని కొడుతూ అంతా ధ్వంసం చేస్తుంటుంది. అప్పుడు సడన్ గా అంతా సైలెన్స్ అయిపోతారు. ఎదురుగా చూస్తే ఆ రాక్షస చేయి మీద ఎక్కి విలన్ అక్కడికి వస్తుంటాడు. ఇప్పుడు అతనికి బందీగా మన హీరో ఉన్నాడు. అప్పుడు హీరో టీం చూస్తుండగానే అతని కడుపులోకి ఒక ఆయుధం చొప్పిస్తాడు. అంతే, హీరోను చంపేసి ఆ లోయలో పడేస్తుంటాడు. అది చూసి అంతా భయపడిపోతుంటారు. మాస్టర్ చనిపోయారని చెప్పి అంతా ఏడుస్తుంటారు. అప్పుడు ఆ వృక్ష రాక్షసి ఏం చెప్తుందంటే ఒకవేళ ఈ యుద్ధంలో నేను గాని చనిపోతే మీరు మీకు నచ్చిన చోటుకు వెళ్ళండి అని చెప్పాడని ఆమె చెప్తుంటుంది. ఆ మాటలు వినగానే హీరో టీంలోని వారు ఎవరి చోటుకు వారు వెళ్ళిపోతారని అంతా అనుకుంటారు. కానీ అలా జరగలేదు. ఏదైనా పర్వాలేదు, మనల్ని రక్షించడానికే హీరో తన ప్రాణాలు త్యాగం చేశాడు. అందువల్ల మనం చనిపోయినా పర్వాలేదు, ఈ విలన్ చంపే తీరాలని వారు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఫైటింగ్ కు సిద్ధమవుతారు. అలా వాళ్ళు ఫైటింగ్ కోసం ఉరుకుతున్న క్రమంలో ఎలుకలు ఆ బ్రిడ్జిని కొరుకుతాయి కదా, అదే టైంలో ఆ బ్రిడ్జి కూలిపోతుంది. అది పూర్తిగా విరిగిపోలేదు, మధ్య మధ్యలో విరిగిపోతుంటుంది. ఆ బ్రిడ్జ్ లో కొంత భాగమే ఉంటుంది. దాని నుంచి విలన్ గ్రూప్ కు చెందిన వాళ్ళు వచ్చి వీళ్ళతో పోరాటం చేస్తుంటారు. అప్పుడు ఆ పిండి తలవాడు ఉంటాడు కదా, వాడు సేనాధిపతి కడుపులో ఈటతో పొడుద్దామని వస్తాడు. కానీ అదే టైంలో ఆ దళపతి కాపాడిన రాక్షసి అడ్డుగా వచ్చి సేనాధిపతికి పడాల్సిన కత్తిపొట్టును అతడు తీసుకుంటాడు. తను కూడా ఫైట్ చేసి ఆ పిండి తలవాన్ని కింద పడేస్తుంది.
వారితో పాటు అది కూడా ఆ లోయలో పడిపోతుంది. ఆ దళపతి తనను కాపాడాడన్న విశ్వాసంతో అతని కోసం తన ప్రాణాలే అర్పించింది. ఇప్పుడు ఆ బ్రిడ్జి విరిగిపోయింది. ఇక విలన్ యొక్క రాక్షసులు ఇటువైపు రారని వీరు అనుకుంటున్న క్రమంలో విలన్ తన చాతుర్యం ప్రదర్శించాడు. అతని దగ్గరే ఒక పెద్ద చేయి ఉంది కదా, ఇప్పుడు ఆ చేయిని తీసుకొచ్చి ఆ విరిగిపోయిన బ్రిడ్జి మధ్యన చేరుస్తాడు. ఇప్పుడు విలన్ మనుషులు ఆ చేయి గుండా వెళ్లి హీరో వైపు ఉన్న టీమ్ తో పోరాటం చేయడానికి వెళ్తుంటారు. ఇక వారి పని అయిపోయిందని విలన్ అనుకుంటుంటాడు. అదే టైంలో మెరుపు వేగంతో కింద పడిపోయిన హీరో పైకి వస్తాడు. అతడు వచ్చిన వేగానికి ఆ జైజాంటిక్ చేయి ఎక్కడో ఎగిరి పడుతుంది. ఇప్పుడు హీరో జుట్టు చూడ్డానికి చాలా వ్యత్యాసంగా ఉంది. మనిషే ఒక వ్యత్యాసంగా ఉన్నాడు. ఇప్పుడు హీరో విలన్ ను బాగా కొడుతున్నాడు. హీరోను అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఆ చేయి వచ్చి హీరోతో ఫైటింగ్ చేయాలని చూస్తే దాన్ని లాగి కొడుతుంటాడు. విలన్ ఎంత ప్రయత్నించినప్పటికీ హీరోను కంట్రోల్ చేయలేకపోయాడు. ఇలాంటి టైంలోనే హీరో ఏం చేస్తాడంటే విలన్ శరీరంలో ఉన్న ఆ రాయిని బయటకు తీస్తాడు. ఆ రాయిని తీయగానే కొంచెం కొంచెంగా విలన్ శరీరం బూడిద అవుతుంటుంది. ఇంతకీ చనిపోయిన హీరో ప్రాణాలతో ఎలా వచ్చాడని అంతా అనుకుంటుంటారు. హీరో చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే మెయిన్ విలన్ ఒకడున్నాడు కదా, అతని యొక్క మాయా ప్రపంచంలోకి హీరో వెళ్తాడు. అప్పుడు అతడు ఏమంటాడంటే హీరోను, నీ శరీరాన్ని నాకివ్వు, నాకు బానిస అవ్వు అంటుంటాడు. అప్పుడే మన హీరోకు ఒక ఐడియా వస్తుంది. ఆ విలన్ మళ్ళీ ప్రాణాలతో రావాలంటే హీరో యొక్క బాడీ అతనికి చాలా ముఖ్యం. అతని శరీరం ఉంటేనే విలన్ మళ్ళీ రూపం ఎత్తగలడు. అప్పుడు హీరో ఏం చేస్తుంటాడంటే తన రూపాన్ని నాశనం చేసుకోవడం ప్రారంభిస్తుంటాడు. అది చూసిన విలన్, రే ఏం చేస్తున్నావురా అని అంటుంటాడు. నీ శరీరాన్ని నాశనం చేయొద్దురా, అది నాకు కావాలిరా అంటుంటాడు. అప్పుడు హీరో ఏం చెప్తాడంటే, ఏంట్రా నా శరీరం కావాలా నీకు? అప్పుడు నేను చెప్పేది నువ్వు విను అంటుంటాడు. మొదటి నుంచి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నువ్వు నాకు బానిస అవ్వు అని. నేను నీకు బానిసను కాదురా, నువ్వు నాకు బానిస కావాలని అంటుంటాడు. నువ్వు నాకు బానిస కాలేదనుకో నా శరీరం మొత్తాన్ని నాశనం చేసుకుంటానని చెప్తాడు. అప్పుడు ఆ విలన్ ఏమీ చేయలేక సరెండర్ అవుతాడు. అతని శక్తులన్నీ ఇప్పుడు హీరోకు దొరుకుతాయి. ఆ శక్తులతోనే సీమును సంహారం చేస్తాడు. ఇప్పుడు హీరో ఏం చేస్తాడంటే సీము శరీరంలోంచి తీసిన రాయిని పగులగొడతాడు. ఇప్పుడు దేవుడు అనుకున్నా కూడా ఆ మెయిన్ విలన్ భూమిపైకి రాడు. ఇప్పుడు ఫైటింగ్ జరిగిన చోటుకు హీరోయిన్ వస్తుంది. కానీ ఆమెను హీరో తిరిగి కూడా చూడడు. ఎందుకంటే ఇకపై హీరో ఎవరిని ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదు. కుటుంబం, పిల్లలు అని అతడు ఇక బతకలేడు. ఇది విలన్ కు హీరోకు మధ్య జరిగిన ఒక ఒప్పందం అంతే. ఇప్పుడు హీరో రాక్షస సామ్రాజ్యానికి వెళ్తాడు. ఇకపై ఆ రాక్షస సామ్రాజ్యానికి మన హీరోనే నాయకుడు. ఇప్పుడు మనుషులను రక్షించడానికి ఒకడు కావాలి కదా, అందుకోసమే మన సేనాధిపతి ఉన్నాడు కదా, అతడు మనుషుల గ్రూప్ కు నాయకుడిగా చూపించి సినిమా ముగిస్తారు. తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. ఇలాంటి మరిన్ని సినిమాలు చూడడం కోసం కళ్ళ ముందు కదిలే చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.